Attention please. ఈసారి మరపురాని కథ మొగ్గ. రచన పఠనం బాలు ఎక్కలదేవర. సెడేటివ్ ప్రభావం ఇంకా తగ్గలేదు. తల దిమ్ముగా ఉంది. బద్ధకంగా ఆలోచనలు తెగిపోయినట్టు అక్కడ మౌనం కునికిపాట్లు పడుతోంది. కాలు సలుపుతోందా? ఏదో బాధ. వినయ్ పైకి లేవబోయి అలాగే ఆగిపోయాడు. ఎదురుగా ఇందా ఇవి ఒక్కటి తిన్నాయినా. ఇంక చాలమ్మా. ఆమె బలవంతంగా ఆ తొన కూడా తినిపించాక లేచి అక్కడంతా సర్దింది. ఆమె ముఖం వంక చూశాడు ప్రశాంతంగా. వెలిగే కళ్ళు. అతనేమో విశ్రాంతిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. వినయ్ భూషణ్ ఇదంతా కళ్ళు విప్పార్చుకు చూస్తున్నాడు. అతను ఆమె కొడుకట. ఆఫీసు నుంచి బయటకు వస్తుంటే తనకిలానే స్కూటర్ యాక్సిడెంట్ అయిందట. అతని తల్లి చూపించే శ్రద్ధ అపురూపంగా ఉంది వినయ్కి. మానవ సంబంధాల్లో అభిమానానికి ఆప్యాయతలకి ఇంత చోటుంటుందా? తన వంక చూసుకున్నాడు. నిన్న సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళ్తుంటే ఎదురుగా వస్తున్న మారుతిని తప్పించిపోయి పక్కనే వస్తున్న స్కూటర్ వాలాకు ఢీకొని స్కూటర్ అదుపు తప్పింది. కాలు తిమ్మిరిగా అనిపిస్తుండగా చీకటి పొరల్లోకి వాలిపోయాడు. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కనే టైపిస్ట్ ప్రకాశం. మీరు పడిపోవడం చూశాను నేను. పక్కనే మల్లెలు కొంటున్నాను. ఈ హాస్పిటల్ డాక్టర్ మన ఫ్రెండే, అందుకే ఇక్కడ జాయిన్ చేశాను. అదో ప్రైవేట్ నర్సింగ్ హోమ్. ఓ 6 డజన్ పడకలు ఉన్నాయి. ముఖ్యంగా అతన్ని ఆకట్టుకున్నది అక్కడి వాతావరణం. తమింట్లో లాగే ఇక్కడ అంతా నిశ్శబ్దం. అయినా ఏదో తేడాను అనుభవిస్తున్నాడు. పొద్దుపోయాక ప్రకాశంతో అన్నాడు, రేవతి ఊళ్ళో లేదు, బహుశా రేపు రావచ్చు. వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదంటే చూడ్డానికి వెళ్ళింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పక్కింట్లో ఉండుంటారు. రేపటి సంగతి చూద్దాంలే, నువ్వు ఇంటికి వెళ్ళిపో. అతను ఒప్పుకోలేదు. భలేవరే, మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను అనేశాడు. వినయ్ భూషణ్కి మల్లెపూలు గుర్తొచ్చాయి. తన కోసం అతని రాత్రిని త్యాగం చేయబోతున్నాడనమాట. కొత్తగా పెళ్ళయింది. ప్రకాశం ముఖంలో పసిదనం ఇంకా వీడలేదు. ఏమిటి ఇతనికి లాభం? అప్పటికది 5వ సారి అలా అనుకోవడం. కేవలం ఓ చోట పనిచేస్తున్నందుకేనా ఇదంతా నెత్తికెక్కించుకున్నాడు అతను? ఆలోచనలోనే మగత కమ్ముకొచ్చింది. కొంచెం దూరంగా మాటలు వినిపిస్తే మెలకు వచ్చింది. తెల్లవారిపోతుంది. హీ విల్ బి ఓకే మిస్టర్ ప్రకాశం, కాకపోతే బెడ్ రెస్ట్ బాగా అవసరం. ఫ్రాక్చర్ కదా, టైం పడుతుంది అంటున్నాడు తెల్లకోటు వ్యక్తి. పక్కనే ప్రకాశం. బయట వరండాలో ఓ మూలగా నించుని వాళ్ళిద్దరూ. అంటే నన్ను వారం పాటు మంచానికి కట్టిపారేస్తారా? మరి అక్కడ పనులు అనుకున్నాడు వినయ్. డాక్టర్ ఎందుకో నవ్వాడు. వాళ్ళ వంక కుతూహలంగా చూశాడు. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని చిన్నగా నవ్వుతూ ప్రకాశం, వాళ్ళని ఎవరినో పంపించకూడదు అనేసి ముందుకు కదిలాడు డాక్టరు. ఇతడేదో చెప్పినట్టున్నాడు. మెల్లగా సరిగ్గా వినిపించలేదు. కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు వినయ్. అంత తెల్లవారినే లేవడం అతనికి అలవాట్లేదు. 8ంటికల్లా బ్రష్ నోట్లో పెట్టుకుని 9:30 స్కూటర్ మీద చలో. మరిప్పుడు అతనికి ఇదంతా కొత్తగా ఉంది. సూర్యుడు పైకి లేస్తున్నాడు. వరండాకి ఆనుకుని ఉన్న అశోక వృక్షాల ఆకుల మధ్య నుంచి ఎర్రెర్రగా కనిపిస్తున్నాడు. ఆకాశం నీలంగా తేటగా ఉంది. ప్రకాశం లోనికొచ్చిన అలికిడి. గుడ్ మార్నింగ్ సార్, బాగా నిద్రపట్టిందా? చప్పున అతని వైపు తిరగబోయాడు. కాలు కలుక్కుమన్నట్టయింది. అబ్బా అన్నాడు అప్రయత్నంగా. చటుక్కున కదిలి దిండు సరిచేసి సరిగ్గా పడుకోబెట్టాడు. నొప్పి తెలుస్తోందా? బాగా. తన గొంతు తనకే చిత్రంగా ఉంది. ఆర్డర్లు వేయడానికి అలవాటు పడ్డ గొంతు, ఇంట్లోనూ బయట కూడా. ఇప్పుడు నూతిలోంచి వస్తున్న స్వరంలా, బలహీనంగా. పార్టీల్లో తను ఎక్కడున్నా ఈజీగా పట్టేయచ్చనంటారు స్నేహితులు. కంగు కంగుమంటూ మోగుతుంది తన కంఠం. ఇప్పుడేమో డాక్టర్ గారు చూసి వెళ్ళారు, విశ్రాంతి తీసుకోమన్నారు. రేవతి గారు వచ్చారేమో చెప్పేసి వస్తాను. అంతదాకా ఇదిగో మా మేనల్లుడు రాజు ఉంటాడు ఇక్కడ అంటున్నాడు ప్రకాశం. మెల్లిగా పక్కకు తిరిగి చూస్తే సన్నగా రివటలా ఓ కుర్రాడు, చామనఛాయ, 10-12 ఏళ్ళు ఉంటాయి. వాడి వంక చూసి పలకరింపుగా నవ్వాడు. ప్రకాశం వంక చూసి తిరిగి సరేనన్నట్టుగా తలూపాడు. ప్రకాశం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతన్ని ఆఫీస్కి వెళ్ళిపోమ్మని చెప్పాలి. తనకెలా చేయించుకోవడం ఇష్టం లేదు. బాబు, అతన్నోసారి పిలుస్తావా అన్నాడు కూడబలుకుంటున్నట్టు. తూనీగలా పరిగెత్తాడు వాడు. మామయ్య అంటూ క్షణాల్లో ప్రకాశాన్ని వెంట పెట్టుకొచ్చాడు. ఏమన్నా కావాలా మీకు? ప్రకాశం ప్రశ్నకి ఇబ్బందిగా కదిలాడు. అదేం కాదు, నువ్విక్కడే ఉండిపోవడం ఎందుకు? ఆఫీస్ పోతుంది, నువ్వు వెళ్ళిపో, ఎవరో ఒకరు వస్తారులే. నవ్వేసి భుజం తట్టి వెళ్ళిపోయాడు. వినయ్కి ఏమీ తోచలేదు. అలాగే ఉండిపోయాడు.
రాజు ముందుకు వంగి దుప్పటి సరిచేశాడు. కాలు నొప్పిగా ఉందా అంకుల్? వినయ్కి పెద్ద కూతురు గుర్తొచ్చింది. తను ఇంతే. కాఫీ తాగి పక్కన పెట్టేసిన తన గ్లాసును భద్రంగా తీసుకెళ్లి రేవతికి గొప్పగా చెబుతుందట. నేను డాడీ కప్పు తీశాను హో అంటూ. రేవతి ఇలాంటివి ఇంకా ఏమిటో చెబుతూ ఉంటుంది. తనే సరిగ్గా పట్టించుకోడు. చెప్తూ చెప్తూ తన ముఖం చూసి ఆగిపోతుంది. ఎప్పుడూ సరిగ్గా గమనించలేదు కానీ ఆమె కళ్ళలో అదోలాంటి భావం అలాంటప్పుడు మెదులుతుంటుంది. ఏంటది? నిర్లిప్తత? ఇలాంటి పదాలు రేవతి భలే తమాషాగా వాడుతుంది. నిర్లిప్తత, అనుభూతులు, అనుభవాలు, ఆలోచనల పరదాలు, వెన్నెల మాట్లాడడం, గాలి తెమ్మెర విసనకర్రలు వేయడం, మల్లెపూలు నవ్వడం, సన్నజాజులు కేరింతలు కొట్టడం. మా మావయ్య కూడా ఇంతే. ఏమన్నా అడిగితే వెంటనే జవాబు చెప్పడు, ఏదో ఆలోచిస్తుంటాడు విసుక్కుంటున్నట్టుగా అన్నాడు రాజు. నవ్వు వచ్చింది. తనకి వాళ్ళ మావయ్యతో పోలిక. తను ఆఫీసరు, అతను ఆఫ్టర్ ఆల్ ఓ టైపిస్ట్. మరు నిమిషంలో తన ఆలోచన తనకే ఇబ్బెట్టుగా అనిపించింది. తమిద్దరి మధ్య ఉన్నది అలాంటి సంబంధం మాత్రమేనా? కాదు, ఇంకేదో ఉంది. కళ్ళు మూతలు పడ్డాయి. అంకుల్ అని పిలుపు వినిపించేసరికి కనురెప్పలు విడిపడ్డాయి. నర్సు వస్తోంది. ఇంజెక్షన్ చేస్తూ పలకరింపుగా నవ్వింది. ఎందుకు నవ్వుతోందామే? ఇంజెక్షన్ చేయడం వరకే ఆమె డ్యూటీ. నర్సు వెళ్ళిపోయాక రాజు అన్నాడు పక్క నుంచి, మీకేమన్నా కావాలా అంకుల్? తేరిపారి చూశాడు వాడు వంక. నీ పేరు రాజు కదూ? అడిగాడు. అవును, 6వ తరగతి. గొప్పగా చెప్పాడు. బాగా చదువుతావా? ఓ, మా క్లాస్ సెకండ్ నేనే. సీనుబాబు ఎప్పుడు ఫస్ట్ కొట్టేస్తుంటాడు. అదే బాధ నాకు. దిగులు వాడి ముఖంలో. ఆ తర్వాత వాడి కబుర్లకు అంతు లేకుండా పోయింది. తన స్నేహితుల గురించి, చూసిన సినిమాల గురించి, ఊళ్ళో సర్కస్ గురించి ఎన్నో కబుర్లు. కొడుతూ వింటున్నాడే గాని ఆలోచన అతను వదలడం లేదు. తన పిల్లలు కూడా ఇలాగే కబుర్లు చెప్పగలరా? ఏమో, తానెప్పుడు వినలేదు మరి. విసిరికొట్టిన గుర్తే తప్ప దగ్గరికి తీసుకునే జ్ఞాపకాలు లేవు. తన అనుభూతుల దారిద్ర్యం ఇంత తీవ్రంగా ఉందా? తన ప్రవర్తనకే కాబోలు బెంగతో తన వంక చూసే భార్య, పిల్లల వాడిపోయిన ముఖాలు గుర్తొచ్చాయి. ఎందుకలా చేసేవాడు? లాలన, ఆప్యాయతలు తనలో కరువైపోయాయా? పిల్లల్ని తీసుకుని రేవతి మార్నింగ్ వాక్ అని బయలుదేరితే ఏదో ఒకటి అనేవాడు. ఓసారి, పొద్దుటే సూర్యుడు ఎంత బాగుంటాడో తెలుసా అండి అంది ముద్దు ముద్దుగా భాను. అదంటే కొంచెం ఇష్టం తనకి. రేవతి మురిపంగా చూసిన చిన్న కూతురు వంక. సరిసల్లే, నీ కవిత్వాలతో వాళ్ళని కూడా చెడగొడుతున్నావా? విసుక్కున్నాడు. ఆ మాటతో గిర్రెను వెనక్కి తిరిగి పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంత మొండిగా ప్రవర్తించేవాడు? తన స్నేహితుల్లో కూడా కొందరు తెల్లవారుజాము ప్రశాంతత గురించి, చీకటి పరదాలో నగరం దాగిన వేళ విశాల గగనంలో కనిపించే అందాల గురించి ఇలా చెప్పబోతే అదంతా ట్రాష్ అంటూ కొట్టి పారేసేవాడు. నువ్వెప్పుడు ఇంతేలే అనేసి ఊరుకునేవాళ్ళు. తను వాళ్ళలాంటి వాడే కదా. వాళ్ళందరికీ కనిపించే ప్రత్యేకతలు, అందాలు తనకెందుకని అందవు? అర్థమయ్యేది కాదు. తల విదిలించాడు. డిగ్రీ ఫస్ట్ క్లాస్, ఎంబీఏలో ర్యాంక్ వచ్చింది. తర్వాత కొంతకాలానికి బ్యాంకులో ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. తనకేమిటి లోటు? భార్య, 3 పిల్లలు. ఎవరూ మాటకు ఎదురు చెప్పరు. కానీ కొంతకాలంగా గమనిస్తున్నాడు, తన వాళ్లలో ఏదో అసంతృప్తి. తాను ఆ చుట్టుపక్కలుంటే ఏదో అనీజీగా ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తోంది. లోపం ఎక్కడుంది? తన అవుట్లుక్లోనేనా? పిల్లలకి కావాల్సినవి అన్నీ ఇస్తున్నాడే. భార్యకి ఖరీదైన చీరలు, నగలు, ఇంట్లో రకరకాల సామగ్రి. తనకి బయట థియేటర్లో సినిమా ఇష్టం ఉండదు. టీవీ, వీసీపీ కొని పారేశాడు. ఇంటి ముందు లాన్, పక్కనే షటిల్ కోర్టు, పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు, బ్యాంక్ బ్యాలెన్సు. అత్తింట్లోనూ ఇక్కడ కూడా తనకి అదృష్ట జాతకుడిగా పేరు పడిపోయింది. మరి అంకుల్ ఆకలిస్తోందా? రాజు ప్రశ్న. ఏమిటి పిల్లాడు? వాళ్ళ మావయ్య ఏదో నన్ను కనిపెట్టి ఉండమన్నాడే అనుకుందాం. మొత్తం సంరక్షణ భారం వహిస్తున్నట్లు ఎందుక తపన? బ్రెడ్, యాపిల్ ముక్కలు అందించాడు చేతికి. మౌనంగా తీసుకున్నాడు. మళ్ళీ ఆలోచన. పెళ్లాడినందుకు తన బాగోగులు కనిపెట్టి చూసుకోవడం భార్యగా రేవతి బాధ్యత. కావాలంటే పని మనుషులను పెట్టుకుంటాం. అందుకు రేవతి ఒప్పుకోదెందుకు? వంట మనిషికి వారం పాటు సెలవిచ్చి పంపేసి తన చేతులతో రకరకాలు వండి పడితే అదో తృప్తట. ఏమిటో పిచ్చి. పార్టీలోనో ఫ్రెండ్స్తో కలిసి ఏ హోటల్లోనో తినేసి వస్తారు. ఒక్కోసారి రాత్రి 12 దాటుతున్నా పడుకోకుండా ఎదురు చూస్తూ ఉంటుంది. తను ఉద్యోగం చేస్తుందిగా, ఎందుకలా ఆరోగ్యం పాడు చేసుకుంటుంది? ఏమిటి నీ చాదస్తం అంటే విశాలమైన కళ్ళతో అదోలా చూస్తుంది. నీకేం అర్థం అవుతుందిలా అనుకుంటుందేమో. చిత్రంగా అనిపిస్తుంది. ఓ రోజు చాలా కాలానికి తన స్నేహితురాలు ఈ ఊరు వచ్చింది. కలవాలంటూ వెళ్ళింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ ఇక్కడే ఉంటున్నారట. భర్త ఉద్యోగం మూలంగా ఆ అమ్మాయి చండీగఢ్లో ఉంటుందట. ఇలాంటి వివరాలన్నీ ఎలా గుర్తుంచుకుంటుంది? కబుర్లు చెప్పుకోవాలి. ఇవాటికి ఇక్కడే ఉండిపోతాను అంటూ ఫోన్ చేసింది. తనకి ఆ రోజున ఒంట్లో అంతగా బాగుండలేదు. రేవతి తోడుంటే బాగుండి అనిపించింది. విసుక్కున్నాడు. భోజనం చేయకుండానే నిద్రపోయాడు.
తండ్రి వంక బిక్కుబిక్కుమంటూ చూస్తుండిపోయారు రేఖ, భాను, సతీష్. ఓ రాత్రివేళ మెలకు వచ్చింది. పెద్ద కూతురు తనకి దుప్పటి కప్పుతుంది. ఏమిటి అన్నాడు. ఏమీ లేదు డాడీ అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఫ్యాన్ స్విచ్ వేసి మరీను. ఇంకొకళ్ళ గురించి తను అలాగే పట్టించుకోగలడా? అసలు ఆ 8 ఏళ్ల పిల్లకి ఆ ఆలోచన ఎందుకు? చలేస్తే తను దుప్పటి కప్పుకోలేడా? కావాలంటే లేచి ఫ్యాన్ వేసుకోలేడా? కాసేపటి వరకు నిద్ర పట్టలేదు. లేచి బయటకు వచ్చాడు. పిల్లలు వాళ్ళ గదిలో పడుకున్నారు. బుద్ధిగా ఒద్దిగ్గా తల్లిలాగే. అప్పుడు అనిపించింది పిల్లలు భోంచేశారా లేదో అని. చావిట్లో నిద్రవుతున్న పని మనిషిని లేపి అడిగాడు. చేసినారు దొరా అంది అది భయం భయంగా. తనంటే ఎందుకు అలా అయిపోతారంతా? తన ఉద్యోగం, చదువు, స్టేటస్ బెదురు కలిగిస్తాయా? తన తీరే అంతా. మర్నాడు రేవతి వచ్చాక పని మనిషి ఎంతో అబ్బురంగా చెప్పడం విన్నాడు. బాబుగారు రేత్రి నన్ను లేపి అడిగినారమ్మా పిల్లగాండ్రు అన్నం తిన్నారా అని. అందులో ఏముందని ఆమెకు చెప్పేందుకు? రేవతి మాత్రం చిత్రంగా చూసింది తన మొహంలోకి. ఆ ఫ్రెండ్ ఇంకా ఉంటుందో లేదో అడిగితే ఇంటికోసారి తీసుకురమ్మంటే ఎందుకనో అడగలేకపోయాడు. తన ఫ్రెండు తన ఇష్టం. తర్వాత మామూలే. లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఏం కబుర్లుంటాయి? రాత్రంతా కూర్చుని ఏం చెప్పుకుంటారు? తనకి రేవతికి మధ్య కబుర్లు అట్టే ఉండవే. ఏమో విచిత్రం మనుషులు. పొద్దుట 8ంటికి లేస్తాడు. పనులవి నిశ్శబ్దంగా తెవల్చుకుంటాడు. బ్రష్ చేసుకోవడం, షేవింగు, టిఫిను, తనకి తువ్వాలు అందించడానికి నీళ్లు రెడీ డాడీ అని చెప్పడానికి పిల్లలు పడే పోటీ, చేసే అల్లరి కొంచెం కొంచెం చెవులు పడుతూ ఉంటుంది. రేవతి వాళ్ళని చివాట్లేస్తుందేమో, మరి మాటలు వినిపించవు, గుసగుసలు తప్ప. ఎందుకంత ఆసక్తి ఆ పిల్లలకి? ఏమో తనకు అసలు అలాంటివి ఏం పట్టవు. మామూలుగా ఇంటికి వచ్చేసరికి ఏ 11, 12 అవుతుంది. పిల్లలు మీ గురించి అడిగారనో, ఈరోజు ఆలస్యమనో అనేది రేవతి మొదట్లో. తర్వాత అది మానేసింది. మౌనం పొరలు బలం సంతరించుకుంటున్నాయి. నిశ్శబ్దం. గాలి కదిలితే చాలు సవ్వడి తెలిసేంత స్పష్టంగా. భోంచేసి రాకపోతే గబగబా తినేస్తాడు. రేవతి మౌనంగా వడ్డిస్తుంది. తను రేవతి కలిసి మాట్లాడుకుంటూ భోంచేసి ఎన్నాళ్ళయిందో. ఆ తర్వాత తను నిశ్శబ్దంగా 4 మెతుకులు కతికి కదిలి వస్తుంది. అప్పటిదాకా చేతికందిన పుస్తకం అటు ఇటు తిప్పుతూ కూర్చుంటాడు. సాధారణంగా రేవతి చదువుతూ వదిలేసిన పుస్తకాలే అక్కడుంటాయి. ఆముక్తమాల్యద, అమృతం కురిసిన రాత్రి, అమ్మ, ఇలాంటివే ఏవో. ఏమిటో వీటన్నింటినీ ఓపిగ్గా చదువుతుంది. ఎందుకో తను లోపలికి వస్తుంది. సన్నజాజుల పరిమళం తనకన్నే ముందే వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఓ 10 నిమిషాలు. అప్పుడు మౌనమే రాజ్యం ఏలుతుంది. మర్నాడు కలుసుకోబోయే మిత్రులు, వ్యక్తులు, తర్వాత ఆదివారం నాడు పార్టీ ఏర్పాట్లు, వీటి గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకునేవాడు. ఒక్కోసారి ఏ రాత్రి వేళ మెలకు వచ్చి చూస్తే రేవతి మెలకుగానే కనిపించేది. ఇంకా పడుకోలేదా అని అడిగితే ఉలిక్కి పడినట్లు అనిపించేది. కళ్ళు ఎర్రగా, ఏదో దిగులుగా. ఇప్పుడేం కష్టాలు వచ్చాయి నీకు, పడుకో అని కసురుకునేవాడు. తన ప్రవర్తనలో ఏదో అసహజత్వం అస్పష్టంగా తనకే తెలిసొస్తున్న ఫీలింగ్. అనీజీగా కదిలాడు. పక్క బెడ్ మీద తాతగారితో మాట్లాడుతున్నాడు రాజు. మీకేమైందండి తాతగారు? నడుం నొప్పి నాయనా. కొత్తది పెట్టుకోవచ్చు కదండి. ఆ పక్కనే నించున్న నర్సు పకాల్మని నవ్వింది. ఇదేమన్నా కారింజన్ అనుకున్నావా పిల్లాడా? నవ్వుతూనే అడిగింది. రహస్యంగా చెబుతున్నట్టు అన్నాడు. నాకు మాత్రం తెలియదనుకున్నావా? నేను అలా అంటే తాతయ్యకి ఎంత నవ్వొచ్చిందో చూడు. వినయ్ భూషణ్లో ఏదో కొత్త పువ్వు మొగ్గదొడుగుతున్న సందడి. అవును నిజమే. తాతయ్య బోసి నోటి నిండా నవ్వుల వెలుగులు. వెనక్కి తిరిగి చూశాడు రాజు. ఆంటీ, మా అంకుల్కి మెలకు వచ్చింది అన్నాడు నర్సుతో. టెంపరేచర్ చూసింది ఆమె. పర్వాలేదు, ఆటే లేదు. ఎలా ఉంది ఇప్పుడు? ఐఎమ్ ఓకే అనబోయాడు. అవయవాలు సహకరించలేదు. డోంట్ వరీ, డాక్టర్ వస్తారు ఇప్పుడు అంటూనే నోరు తెరవమని టానిక్ పోసింది. నోరంతా చేదుగా వెగటుగా అయింది. రేవతికి యాక్సిడెంట్ సంగతి తెలిస్తే ఆమె ఎలా స్పందిస్తుంది? ఆసుపత్రికి వస్తుంది, చూస్తుంది. పిల్లలు వాళ్ళు వస్తారు. దూరంగా నిలబడి డాడీ వంక బెదురుగా చూస్తారు. వాళ్ళలో వాళ్ళే ఏదో అనుకుంటారు. రేవతి వాళ్ళ వంక ఓసారి చూస్తుంది. అంతే, గప్చుప్. అసంతృప్తిగా ఉంది వినయభూషణ్కి. రాజు, ఏంటండి? ఇంకేమన్నా కబుర్లు చెప్పు. అది చాలు వాడికి. మళ్ళీ మొదలైంది కబుర్ల దాడి. అసంతృప్తి మెల్లగా చల్లారుతోంది. వాళ్ళ తాతగారి ఊరు వెళ్ళినప్పటి సంగతులన్నీ ఏకరవ పెడుతున్నాడు. రాజమండ్రి రైల్వే స్టేషను, వరద ఉధృతి, గోదావరి ఉరవళ్ళు, సాయంత్రం వేళ గట్టు మీద కాలక్షేపాలు, వర్షం వచ్చినాడు అమ్మమ్మ వండి పెట్టిన ఉల్లి పకోడీల రుచి. ఇలాంటివన్నీ ఎవరైనా ఎలా గుర్తుంచుకుంటారు? చాలా మామూలు అనుభూతులే కదా. కాదేమో, వాటిలో ఏదో ఉంది తనకు అర్థం కానిది. ఓ చిరునవ్వు, వర్షం రాత్రి కుటుంబంతో సరదా కబుర్లు, ఏ సాయంత్రం వేళ ఓ షికారు, ఆర్తిగా కంఠాన్ని పెనవేసుకుపోతూ అర్ధాంగి ఇచ్చే ముద్దు, పిల్లల టాట. వీటన్నింటినీ గమనించకపోవడంలోనే ఉందా తన అసంతృప్తి అంతాను? ఆలోచనకి కొత్త రెక్కలు వచ్చి మనసు దూది పింజ మీద మెత్తటి అడుగులు వేస్తున్న సవడి. బతికిన 4 రోజులు నీవాళ్లంటూ కొందరినైనా సంపాదించుకో. నిన్నుగా అభిమానించేవారిని పొందగలగడం అనే ఛాలెంజ్లో నెక్కి
నీ సత్తా చూపించు. నువ్వు లేకపోయినా రాలిపోయినా నీ ఆలోచనలు వారిలో సజీవంగా నిక్షిప్తమై ఉండేలా చూసుకో. తనేనా? ఏమిటి ఆలోచనలు? అలికిడైతే గుమ్మం వంక చూశాడు. రేవతి జుత్తంతా రేగిపోయి ప్రయాణం బడలికి కాబోలు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. విసురుగా దూసుకొచ్చింది. నుదుటి మీద చెయ్యేసి జుత్తుని వెనక్కి తోసి కళ్ళలోకి చూసింది. ఎలా ఉన్నారు? ఆమె గొంతు వణికింది. ఆ చేతి స్పర్శతో ఎంతో ఓపిక వచ్చినట్లయింది. ఎన్నాళ్ళో ఎదురు చూసిన ప్రియుడు తన నిచ్చెల్ని వెతుక్కుంటూ వచ్చినప్పటి ఆర్తి, తపన. నీకు నేనున్నాను పిచ్చి, దిగులెందుకమ్మా అనే సందేశం అందులో లభించాయి. భార్య కళ్ళలోకి చూశాడు. తాను కోల్పోతున్న ప్రశాంతతని ఆమె కళ్ళలో వెతుక్కుంటున్నాడు. తెల్లటి కనుగొడ్ల మీద అలసట చారికలు, దుఃఖపు భావోద్వేగంతో ఆమె. అమ్మకి ఎలా ఉంది? పర్వాలేదన్నట్టుగా తలూపింది. పిల్లలేరి? విస్మయంగా చూసింది రేవతి. చప్పున ముందుకొచ్చారు ముగ్గురు. వాళ్ళ ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే ఆ భావం ఏమిటి? ఎందుకంత బాధ నా చిన్నారులకి? ఆ బుల్లి హృదయాల్లో డాడీ మీద ఎంత మమకారమో. కన్నవాడిగా వాళ్ళని పట్టించుకోకపోయినా వాళ్ళకి డాడీ అంటే ఎంత వెర్రి ఆపేక్షో. కళ్ళు మసకబారినే వినయ్కి. హౌ ఆర్ యు మై కిడ్స్ అన్నాడు చిన్నగా. వాళ్ళ ముఖాలు వెలిగిపోయాయి. ఎక్కువ మాట్లాడొద్దన్నట్టు రేవతి సైగ చేసింది. రాజు వంక, ప్రకాశం వంక తృప్తిగా చూశాడు. ఆ తర్వాత ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. సుమారు ఓ గంట తర్వాత తన ఇంట్లో బెడ్ మీద ఉన్నాడు వినయభూషణ్, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ పర్యవేక్షణలో. రేవతి కృతజ్ఞతలు చెప్తుంటే సిగ్గుపడిపోయాడు ప్రకాశం. ఇందులో ఏముంది మేడం అంటూ. జీన్ పాల్ సార్త్రేని చదివినప్పుడు, మైకేల్ జాక్సన్ని విన్నప్పుడు ఒకేలాంటి స్తబ్దత ఉండడం ఏ స్పందనలకు కొలబద్దా? పెద్ద బాలశిక్షని, వేదాన్ని ఒకేలా తీసుకోగలగడం ఏ రకమైన భావాలకు ప్రతిబింబం? ఘనీభవించిన కొబ్బరి నూనెకి కొంచెం సెగ తగిలితే ద్రవ రూపంలో అసలు రూపు తెలుస్తుంది. వినయభూషణ్ క్రమంగా కోలుకున్నాడు. కాలి దెబ్బ నుంచి కోలుకోవడం పెద్ద విశేషం ఏం కాదు. తన ప్రవర్తనలోని పగుళ్లను పూడ్చుకోగలగడం అది గొప్పతనం. భార్యతోనూ పిల్లలతోనూ ఎన్నిన్ని కబుర్లో, గట్టు తెగి ప్రవాహం పొంగి పొర్లినట్లు. పిల్లల హడావుడికి అంతు లేకుండా పోయింది. డాడీని విడిచి ఉండడానికి వాళ్ళకి అస్సలు ఇచ్చగించడం లేదు. వాళ్ళ కళ్ళలో ఆనందం ఉబ్బుకుతోంది. ఇది కల కాదు కదా అనే భావమేనేమో రేవతిలో కదలాడుతోంది. భార్య కళ్ళలో ఆనందాన్ని సంతృప్తిగా చూసుకున్నాడు. ఆ రాత్రి నిద్రపోతున్న భర్తను చూస్తూ అనుకుందామే, ఇతడు నావాడు, నా సర్వస్వం అయినవాడు, ఎటొచ్చి జీవితాన్ని అనుభూతుల్ని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నవాడు, నేర్చుకొని. ఆమె భావం అర్థమైనట్టు నైట్ క్వీన్ గాలిలో తన పరిమళాలు నింపి గదిలోకి తరివింది.